నార్మల్ జ్వరము కి డెంగ్యూ జ్వరానికి తేడా వచ్చి డెంగ్యూ జ్వరంలో జస్ట్ జ్వరమే కాకుండా ఇట్లాంటి లక్షణాలు ఉండే అవకాశం ఉండేది. ప్లేట్లెట్లు తగ్గటము, బ్లీడింగ్ అవ్వే ఛాన్స్ ఉండటము, దెన్ అదర్ ఆర్గాన్ ఇన్వాల్వ్ అవటము, బ్లడ్ రోగనిరోధక శక్తి కణాలు తగ్గిపోవటము. ఇంకోటి దీంతో పాటు మిగతా సిమ్టమ్స్ వచ్చేసేసి ఈ సివియర్గా హెడేక్ ఉండటం, ఎస్పెషలీ కంటి వెనకాల, వీక్నెస్, బోన్ పెయిన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయండి. వర్షాకాలంలో ఈ వెక్టర్ బోర్న్ డిజీజెస్ అంటాం, ఎస్పెషలీ మస్కిటో బైట్ వలన వచ్చే రోగాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. దానికి కారణం వచ్చి వర్షం వలన ఎక్కువ వాటర్ నిల్వై ఉండి వాటికి బ్రీడింగ్ స్పాట్స్ అవ్వటం వలన, ఆ దోమకాటు వలన ఎక్కువ ఈ దోమకాటుకు సంబంధించిన వ్యాధులు అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఎస్పెషలీ మనం చూసినట్టయితే డెంగ్యూ ఒకటి, ఇప్పుడు ఈ జికా వైరస్, దెన్ నెక్స్ట్ ఈ చికెన్ గునియా, మలేరియా, ఇలాంటి అన్ని జ్వరాలు ఈ టైంలో ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఈ జ్వరాల టైంలో ఇలాంటి సీజన్లో వాటర్ అన్నది నిల్వ లేకుండా చూసుకోవటము, సో అండ్ దోమకాటు నుంచి దూరంగా ఉండడానికి మస్కిటో నెట్స్, మస్కిటో కాయిల్స్ కానీ రెపెల్లెంట్స్ ఇవి వాడటం ఇంపార్టెంట్. ఇన్ జనరల్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, హెల్దీ డైట్, సీజనల్ ఫ్రూట్స్ ఇవి తీసుకోవటం ఇంపార్టెంట్. ఎవరికైతే కోమార్బిడ్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఇలాంటి ఏమన్నా కోమార్బిడ్ కండిషన్స్ ఉంటే సో అవి మంచి కంట్రోల్లో ఉండడం ఇంపార్టెంట్. వ్యాక్సినేషన్స్ ఏమైనా తీసుకోవాలంటే ఈ టైంలో ఈ రాకముందు ఫ్లూ వ్యాక్సిన్స్ ఇలాంటివన్నీ తీసుకొని దే కెన్ సేఫ్ గార్డ్ దెమ్సెల్ఫ్. ఇఫ్ ఎనీ వీళ్ళల్లో కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళల్లో ఏమన్నా జ్వరం కానీ ఇట్లాంటి రావటం అయితే ఇమీడియట్గా ఒక 3 డేస్కి కనుక తగ్గకుంటే కనుక డాక్టర్ని విజిట్ చేసి తగిన పరీక్షలు చేయించుకొని చూసుకోవడం ఇంపార్టెంట్.